కేంద్రం పేపర్ లీకుల సమస్యపైన ఎట్టకేలకు ముందు అడుగైతే వేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పేపర్ లీకులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడానికి 2024 పేపర్ లీక్ సవరణ చట్టాన్ని అయితే ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల ఆందోళన నడుమ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును అయితే లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పైన మొన్న ఏదైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అయితే నిర్ణయించారు. ఈ బిల్లు ప్రకారం అయితే ఎవరైతే పేపర్ లీకేజీకి పాల్పడ్డట్టు నిర్ధారణ అయితే అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు ₹1,00,00,000 వరకు జరిమానా విధించేటువంటి అవకాశం అవుతుంది. అలాగే వీటికి ఈ పేపర్ లీకేజీ సమస్యను సత్వరం పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టేటువంటి సమయంలో ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత 2 గంటలు సభనైతే వాయిదా వేశారు. 1 గంట వరకు దీనికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అందరి నుంచి తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి సమయం ఇస్తామని కూడా ఆయన అయితే చెప్పారు. అయితే గతంలో ఏదైతే ఈ పేపర్ లీక్లకు పాల్పడ్డవారు నిజ నిర్ధారణకు అయితే మాత్రం ఎవరైతే పాక్షికంగా పేపర్ లీక్లకు పాల్పడ్డ వారికి అయితే 2 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 10 లక్షల వరకు జరిమానాను అయితే విధించేవారు. అలాగే సత్వరంగా పూర్తిగా పాల్పడ్డవారు అయితే వారికి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ₹1,00,00,000 వరకు జరిమానా విధించేటువంటి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ చట్టాన్ని పూర్తిగా కొత్త చట్టం అమల్లోకి వస్తే మాత్రం త్వరితగతిన విచారణ పూర్తి చేసి 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా కూడా గరిష్టంగా విధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బిల్లు పైన సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. కేవలం నామమాత్రపు ఏదో మెరుగులు దిద్దడం కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు, కానీ ఇది నిజంగా అమలు చేస్తారా లేరా అనేది ఒక ప్రశ్న అయితే ప్రతిపక్షాలు అయితే లేవనెత్తాయి. దీన్ని వారు పూర్తిగా అపోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడింది. అయితే ఇక ఈరోజు పార్లమెంటుకు అడుగుపెట్టినటువంటి ఎవరైతే మొన్నటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు వచ్చేటప్పుడు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికాయి. ఈయనకు స్వాగతం పలకడాన్ని ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకించాయి. అతనికి ఎట్లా అంత పెద్ద ఎత్తున స్వాగతం ఎట్లా పలుకుతారని చెప్పి వారైతే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి ఎంత పెద్ద ఒక ఉద్యమం జరిగింది. దాదాపు 30 రోజుల వరకు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి లాఠీ చార్జీలు జరిగి హింసాత్మక ఘటనలు జరిగాయి, విద్యార్థులకు గాయాలయ్యాయి, అలాగే పోలీసు వారికి కూడా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పేపర్ లీకేజీలు భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా, ఒకవేళ జరిగితే వారిని కఠినంగా శిక్షించే విధంగా, అది కూడా తొందరగా శిక్షించే విధంగా చూడాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అయితే దీనికి నిర్ణయం తీసుకున్నట్టుగా, ఆ నిర్ణయానికి ప్రకారం ఈరోజు బిల్లును ప్రవేశపెట్టినట్టుగా, ఈ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత ఇది వాడకంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా దీని ప్రభావం ఉంటుంది, దీని ద్వారా ఎవరైనా భవిష్యత్తులో పేపర్ లీకేజీలకు పాల్పడితే వారికి ఎటువంటి కఠినమైన శిక్షలు ఉంటాయనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ఉద్యమం చేశారో దానికి అనుకూలంగా ఈ బిల్లును పెట్టడం మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చకైతే దారితీసింది.